మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేటీఆర్ మాట్లాడుతున్నాడు. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టాల్సింది మా ఓటమి కారణం దుష్ప్రచారమే. నెటిజన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక్కసారి వార్త చూద్దాం మనం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన యువ రాజు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నాడు పాపం. కాకపోతే ముఖ్యమంత్రి కావాలని ఎన్నో కలలు కన్నాడు. కేసీఆర్ అద్భుతమైన ఇది ఆ సెక్రటరీ కట్టించిండు, లేకపోతే ఇటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టించిండు, ఇటుపోతే అమరవీరుల స్మారక చిహ్నం కట్టించిండు, ఇటుపోతే అన్ని కొత్తగా కట్టించిండు. యువరాజు నా కొడుకు వస్తే రేపు ఏళ్తాడని తెలంగాణ రాష్ట్రాన్ని. సో దాదాపు ఆ సెక్రటరేట్ ఒక అద్భుతమైన భవనంగా నిర్మించిండు. కాకపోతే అది ఏదో అంటారు కదా, చీమలు పెట్టిన పుట్టలు పాములకు స్థానమైనట్లు మొత్తానికి మనోడు కష్టపడి నిర్మిస్తే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అది అంటే కేసీఆర్ హయాంలో అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎట్లయితే క్యాచ్ చేసుకొని ఆ తెలంగాణ ఉద్యమంలో కొట్టుకొని ఆ రాష్ట్రంలో అధికారాన్ని సాధించిండో అదే మాదిరిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గదే పనిచేసిండు. పెద్ద వీరోచితమైన పోరాటం చేసి జైల్లోకి పోయి అది చేసి ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రశ్నించే గొంచుకలు మాలాంటి వాళ్ళు కష్టపడి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ మీద కూర్చున్న ముఖ్యమంత్రి మీరు తప్పు పట్టట్లేదు మిమ్మల్ని. కాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతే మీ బట్టలు చింపే ప్రయత్నం కూడా జరుగుతుంది ఖచ్చితంగా. సో ఈ లైన్లో మీరు పోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడుతున్నాడు కేటీఆర్. 32 మెడికల్ కాలేజీలు బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టాల్సింది. ఎన్నికల్లో ఓటమి కారణం ఫేక్ ప్రచారమే. నెటిజన్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్న కేటీఆర్ సూపర్ ఒప్పుకున్నాడు, మొత్తానికి తప్పు ఒప్పుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి సంబంధించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో ఆదివారం ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై 32 యూట్యూబ్ ఛానళ్ల ద్వారా చేసిన తప్పుడు ప్రచారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న నెటిజన్ అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి కూడా నెట్టింట చాలామంది ఫీడ్బ్యాక్లు పరిశీలనలు జరుపుతున్నారని, అందులో ఓ నెటిజన్ పంపిన విశ్లేషణతో తాను ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే బదులు ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టాల్సి ఉందని కూడా అంటూ తనకు వచ్చిన ఒక అబ్జర్వేషన్ ఈ సందర్భంగా కేటీఆర్ షేర్ చేశారు. 32 మెడికల్ కాలేజీలు కట్టరా? నిజంగానే కట్టిరా? తెలంగాణ రాష్ట్రంలో దమ్ముందా? నిరూపిస్తారా? 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయా? 100 పడకల ఆసుపత్రి ఒక జిల్లాలో ఉందా? ఏ జిల్లా అయినా తీసుకుందాం మనం. సిరిసిల్ల, గజ్వేలు ఇవన్నీ వదిలిపెట్టి పక్క ఏదైతే జిల్లాలో ఉంటే అందులో ఉన్నాయా? ఇప్పుడు ఈ 32 యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా తప్పుడు ప్రచారం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందని కేటీఆర్ చెప్తున్నాడు. ఆ 32 యూట్యూబ్ ఛానళ్ళు లేవు అందులో. వాస్తవానికి ఒక 5-6 ఛానళ్ళే కొట్లాడినాయి నాకు తెలిసి. కాబట్టి ఈ 5-6 ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే, వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడుతుంటే ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్గా వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్కి డబ్బా కొట్టే దిశగా ఎప్పుడే ఏ ఛానల్ చేసినా కూడా ఆ ఛానల్ని భూస్థాపితం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎప్పుడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాలి మనం కూడా. ఎందుకంటే మనం ప్రశ్నిస్తుంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం పనిచేస్తుంది. అప్పుడు మనం డబ్బా కొడితే ఎవరు పనిచేయరు. కాబట్టి సో ముఖ్యంగా ఈ వీరోచితమైన పోరాటం చేసిన యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో, కేసీఆర్ని ఓడగొట్టిన వీరోచితమైన పోరాటం చేసిన యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బా కొట్టడం బంద్ చేయాలి. ఫస్ట్ ఆ డబ్బా కొట్టడం బంద్ చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు,
వీటి మీద కొట్లాడండి. మీరు కొట్లాడడమేగా మీరు ఎజెండా పెట్టుకుంది. ప్రశ్నించే గొంతుకలు మీ గొంతు చించుకొని మా వల్లనే అధికారం వచ్చింది అది అని చెప్తుంటారు కదా. సో 2 లక్షల ఉద్యోగాలు, 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు ఇవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అది మీ బాధ్యతే. అవి అమలు కాకపోతే ఫస్ట్ మీ బట్టలు చింపాలి. ఎందుకంటే మీరే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా డైవర్ట్ చేసి మొత్తం రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏ పార్టీ వచ్చినబ్బా కాంగ్రెస్ అనే కాదు, బీఆర్ఎస్ తప్ప ఎవరైనా గెలవాలని కోరుకుంటాం మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈ దుర్మార్గులు 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసిర్రు, 6 లక్షల కోట్ల అప్పు చేసిర్రు తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి లంక బిందెలు ఉన్నాయనుకుంటూ వస్తే ఖాళీ బిందెలు అయిందని ఆయన మాట్లాడతాడు. సరే ఆ లైన్ వేరు. యాక్చువల్గా రాష్ట్ర ఖజానాల్లో పైసలు లేవు, 900 కోట్ల అప్పు చేసిర్రు కొత్త ప్రభుత్వం. చేయాలి తప్పదిగా, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కదా నీకు. గత పాలకులు వచ్చి మొత్తం ఆగం పట్టించింది కాబట్టి వేరే ఆప్షన్ లేదు నీకు. అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నించే గొంతుకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మీద కొట్లాడిరు తప్ప కాదనట్లేదు నేను. కేసీఆర్ మీద కొట్లాడిరు, ఆయన చూసి చూడనట్టు వదిలేసిండు. మీరు మొగోళ్ళు అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రశ్నించే గొంతుకల అని చెప్పుకుంటారు కదా. మీరు రేవంత్ రెడ్డి మీద ముఖ్యమంత్రి మీద కొట్లాడండి. ఎట్లా కొట్లాడాలి? 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్, 2 లక్షల ఉద్యోగాలు ఇవి అమలు చేయాల్సిన అవసరం ఉందని కొట్లాడండి. అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికి కేటీఆర్ ఒప్పుకున్నాడు ఇక్కడ.